గౌతమ్ ప్రసాద్ గారు, ఏంటి అంటే రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. మొదటి నుంచి కూడా అంటే పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కూడా బీఆర్ఎస్ ఆరోపణలు ప్రత్యారోపణలు చేయటమే పనిగా పెట్టుకుంది. మా పని మమ్మల్ని ఎక్కడా సరిగ్గా చేయనివ్వట్లేదు, కొద్ది సమయం ఇవ్వండి అని కూడా మాట్లాడారు. రకరకాల అంశాలు రోజు రాజకీయంగా తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు అసలు సీఎం మార్పే అనుకుంటే సీఎం కాదు మార్పు, డిప్యూటీ సీఎం మార్పు అన్న వార్త చక్కెరలు కొడుతుంది. ఎలా చూస్తున్నారు కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను? గారు, మీకు ప్యానెల్లో ఉన్న నోమన్ గారికి, వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి, మన ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. వంశీ గారు, నేను అంటే మొత్తం తెలంగాణ ప్రాంతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాని తీరుతెన్నులు, పరిపాలన తీరు ఎట్లా ఉంది, అదేవిధంగా ప్రజా ప్రభుత్వము ప్రజా పాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రజా పాలన చేస్తున్నారు, అదేవిధంగా ప్రజలకు ఆమోదయోగ్యమైన కార్యక్రమాలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మనం భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు సార్. నిజంగా అటువంటి ప్రజా మార్పు కోసం లేదా మార్పు మొదలైందని చెప్పేసి మార్పు అని చెప్పేసి వచ్చిన వాళ్ళు మార్పు ఎక్కడ జరిగింది అని అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అధికారం కోసం కొట్లాడిದ್ರು, అధికారంలోకి వచ్చిన తర్వాతనేమో మనం ఎప్పుడెప్పుడు విడిపోదామా అని చెప్పేసి కొట్లాడుకుంటున్నారు. విడిపోయి ప్రజల్ని ఏ విధంగా దగా చేద్దాం, ఏ విధంగా మోసం ఇద్దాం, అదే విధంగా ఏ విధంగా చీట్ చేసి మనము అంటే ఆ హామీలన్నీ ఇచ్చినామో ఆ హామీల ప్రకారంగా మనమైతే పరిపాలన చేయట్లేదు కాబట్టి ఇక దాచుకోవడం అనేదే మన ముందు ఎజెండా. ఈ దానికోసం ఏం ప్రయత్నం చేద్దామని చెప్పేసి అనుకునే దాంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు జరిగినాయి, అనేక ఆరోపణలు జరిగినాయి. దాంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా భట్టి గారికి మధ్య నైని కుంభకోణం ఎట్లా బయటపడ్డదో కూడా మీ అందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిందే. ఈ నైని కుంభకోణము, సద్దు మనగడము, దాని వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉండడము, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడ్డాయి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నేను మీరున్నప్పుడే అనుకుంటాను నేను మాట్లాడింది, అదేవిధంగా వేరే చర్చల్లో కూడా చెప్పాను. నేను నటరాజన్ గారి రాజ్యసభ సభ్యత్వం ఎప్పుడైతే దెబ్బతిన్నదో దాని వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి ఆరోపణలు ఎప్పుడైతే బలంగా ముందుకొచ్చినాయో ఈ దాని తర్వాత అధిష్టానం కూడా చాలా చాలా సీరియస్ గా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నట్టు తెలిసింది. ఆ దాంట్లో భాగంగానే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీద ఒక అజమాయిషి ఉండాల్సిందే, అదే విధంగా స్థానికంగా ఉంటే బాగుంటది. అది స్థానిక లెవెల్లో అంటే అతనికి సమాన స్థాయిలో ఈ రోజు భట్టి విక్రమార్క ప్రొజెక్ట్ అవుతున్నారు కాబట్టి గతం నుంచి ఆయన అంటే సీఎం అంటే మా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఎట్లా పాదయాత్ర చేసిండో ఈయన కూడా పాదయాత్ర చేసిన సందర్భం ఉంది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి చెక్ పెట్టాలనేది అధిష్టానం దృష్టికి వచ్చిన రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలని మీరు అంటున్నారు. ఇంతకు ముందు బీఆర్ఎస్ కూడా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డికి అసలు అధిష్టానం అపాయింట్మెంటే ఇవ్వట్లేదు, అసలు అటు రాహుల్ గాని సోనియా గాని రేవంత్ తో మాట్లాడటానికి ఇష్టపడట్లేదన్న టాక్ కూడా వినిపించింది. ఇప్పుడు రేవంత్ కు చెక్ పెడదాం అనుకుంటే లేదు, రేవంతే అధిష్టాన అండదండలతో పాత కాంగ్రెస్ లో ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వాళ్లకు చెక్ పెడుతున్నారు, తన వ్యూహాన్ని తన మార్కును చూపించే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ కూడా మీ వైపు నుంచే వినిపిస్తుందిగా. ఆ టాక్ కూడా ఎలా చూడాలి ఈ రెండు అంశాలని? వంశీ గారు, అదే చెప్తున్నాను నేను. అంటే ఇక్కడ మీరు చాలా క్లియర్ గా చెప్పారు విషయం. పాత కాంగ్రెస్ నాయకులని కావాలని బొందబెడుతున్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి పాత కాంగ్రెస్ ని మీరు పెట్టాలని చెప్పేసి అధిష్టానం చెప్తుందా అండి? నాకు తెలిసి అయితే చెప్పదు. వాళ్ళని కాపాడుకునే దాంట్లో ఉంటది. ఆ కాపాడుకునే దాంట్లో ఎటువంటి పావులు గదపాలి, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా పాత కాంగ్రెస్ నాయకులంతా అంటే అధికారం ఉన్నా లేకపోయినా, ఒక పూట తిన్నా తినకపోయినా పార్టీ కోసమే ఆహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తల్ని కావచ్చు, నాయకుల్ని కావచ్చు ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి అధిష్టానం ఆలోచిస్తుంది. కానీ మధ్యలో వచ్చిన మల్లయ్యని ఎవరు కాపాడు? మరి అప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పిలవాలి కానీ బట్టిని ఎందుకు పిలుస్తున్నారు మరి? ఇక్కడ అదే రాజకీయం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎప్పుడు ఏం చేస్తుంది, ఏ రకంగా పావులు వేస్తుంది, ఆ పావులతోని ఎట్లా ఎత్తుగడలేస్తుంది అని చెప్పేసి మనం వివరం ఊహిస్తామండి. నేను చాలా సార్లు చెప్పిన అధిష్టానానికి అంతకు ముందున్న రిపోర్ట్ వేరు, అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేంది అనేది ఒక ఎపిసోడ్, అది ఒక రకమైన కోపం. అదే విధంగా రెండో కోపం ఏంటంటే అత్యున్నత స్థాయి చేసిన కోపం ఏంటంటే నటరాజన్ గారికి రాజ్యసభ రాకుండా చేయడం అనేది అది చాలా చాలా మైన్యూట్ లెవెల్లో ఇక దీన్ని ప్రక్షాళన చేయాల్సిందే. రేవంత్ రెడ్డిని చెక్ పెట్టాల్సిందే. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టకపోతే పాత కాంగ్రెస్ నాయకులని గాని పాత కాంగ్రెస్ ని గాని మనం బతికించుకోలేమనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే
భట్టి గారికి కూడా మీరు చూడండి, నేను గతంలో కూడా చెప్పాను రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెక్ పెడతాను అని అన్నాను. భట్టి విక్రమార్క గారికి ఏ విధంగా ఉపయోగించి రేవంత్ రెడ్డి గారిని చెక్ పెడతారో కూడా మీరు చూడండి. ఇది ఒకటే కాదు, ఏ రకమైన అంటే బట్టిని సీఎం చేయబోతుందా? బట్టిని సీఎం చేయబోతున్నారా? కూడా చెప్తుంది. బట్టిని సీఎం చేయబోతుందా కాంగ్రెస్ అధిష్టానం? నేను చెప్పబోతున్నాను, నేను బట్టిని సీఎం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతటి డేంజరస్ నిర్ణయాలు కూడా తీసుకుంటది కాంగ్రెస్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించదు, సమయం కోసం చూస్తుంది కాంగ్రెస్. అది నేను దాదాపు 25-30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నేను అబ్జర్వ్ చేసిన కాంగ్రెస్ నాకు తెలుసు. కాబట్టి ఎంతటి వాళ్ళనైనా అధిష్టానాన్ని వ్యతిరేకిస్తే, అధిష్టానాన్ని తక్కువ చూపిస్తే, అధిష్టానాన్ని కన్నా వ్యతిరేకిస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఢిల్లీలో ఉన్న అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. మాట్లాడదాం ఒకసారి మనం లక్ష్మణ్ గారు